ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఏంటికంటే ఈరోజు గత 3 రోజులుగా శ్రీశైలంలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్గా 35 సంవత్సరాలుగా ఆయన డ్రైవర్ పనిచేస్తున్నాడు. అతన్ని అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ సెక్యూరిటీ గార్డు అతన్ని బస్సు ఆపి టోపీ తీసి నువ్వు బస్సు పోనిస్తానని చెప్పి ఆపి అతను కులాన్ని ధిక్కరించే పనులు చేశాడు. మేము ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే, ఎవరైతే ఈ యొక్క సెక్యూరిటీ గార్డు ఉన్నాడో అతని మీద ఉన్నటువంటి అధికారులు తక్షణమే అతని మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన చాలా బాధమైన ఒక సంఘటన. మన మీడియా సోదరుల గురుగా ఈ రోజున మీడియా తరపు నుంచి తెలిసింది కాబట్టి మీడియా సోదరుల గురుగా మనం వందనాలు చెప్పుకుంటున్నాము వాళ్ళ గురించి. ఈరోజు సోషల్ మీడియా కానీ ఉంది కాబట్టి మన దేశంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఆ రోజున మీడియాలు లేవు, ఏం జరుగుతుందో మనకు తెలియకుండా. ఈ రోజున చిన్న సమస్య జరిగినా కూడా ప్రతి ఒక్క గొడ్లు కాసే ట్రైనింగ్ దగ్గర సెల్ ఉంది కాబట్టి తెలిసిపోతుంది. ఈ రోజున 30 సంవత్సరాల నుంచి ఆత్మకూరు శ్రీశైలము ఒక బస్సు డ్రైవరు 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. అక్కడికి ఇక్కడికి, ఈ బస్టాండ్ నుంచి ఆ బస్టాండ్కి, ఈ బస్టాండ్ నుంచి ఇక్కడికి. అలాగా అతను చేసే ఒక కష్టం అనేది తెలియాలి. ఆ బస్సు డ్రైవర్ కష్టం అనేది ప్రతి ఒక్క బస్సు డ్రైవర్ అయినా కుల మతాలకు తీసుకుని వచ్చి బొట్టు తీయమని చెప్పి టోపీలు తీయని చెప్పి ఏ కులం కన్నా పెట్టుకొని పోయే హక్కు ఉంది కదా మన దేశానికి. ఏంటి ఇంత జోడ్జన్యాలు రాజకీయ రౌడీజం తీయడము, బొట్లు తీయండి లేకపోతే టోపీలు తీయండి అని కుల మతాలు అనుకుండా పోతే మన దేశం ఆడంది నాక. ఇవి పద్ధతినా, అవసరమా? ఎవరి కులం వాళ్ళది. ఈ టోపీ తీస్తే కానీ అప్పని ఇస్తా బస్సు లేకపోతే కానీ ఇక్కడ నిలబెట్టిస్తాము, మా సీత మాట్లాడండి లేకపోతే కన్నా ఇక్కడ ఉందండి, ఏమి పద్ధతినా? అందుకై మన చంద్రబాబు కూడా దీనిపైన చర్య తీసుకొని కఠినమైన చర్య తీసుకొని వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పినారో ఆ విధంగా వాళ్ళ మీద శిక్ష పొందాలి. వాళ్ళు కూడా శిక్ష తెలియాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకొకటి కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏమనంటే, ఇలాంటివి సంఘటన రానియకుండా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI పార్టీ తరఫు నుంచి మేము కోరేది ఏమనంటే, అన్ని సంఘాలు కలిసినాం, అన్ని కులాలు కలిసినాం, అన్ని కులాలు కూడా ఉంటాయి. అన్ని కులాలు మన అన్నదమ్ముల మాదిరి బతుకుతున్నాం ఇక్కడ మన దేశం భారతదేశంలో. అలాంటి కుల మతాలు తెచ్చి అక్కడో ఇక్కడో జరిగినా అనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి తేవడం తప్పని మేము మా SDPI పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. ఇలాంటివి తీసుకురావకండి, అందరం కూడా అన్నదమ్ముల మాదిరి కలిసి మనం ఆనందంగా జీవించాలని మా పార్టీ తరఫు నుంచి నేను అందరికీ కోరుతున్నాను. దయచేసి ఇంకోసారికి ఇలాంటి చేయకండి అని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఏపీలో జరుగుతున్న దాడులు ఏంటంటే, మన మోడీ గారు వచ్చేసి అతను గెలిచిన నుంచి 10 సంవత్సరాల నుంచి అతనికి సంబంధించిన రాష్ట్రాలలో మతాల మధ్య స్విచ్ పెట్టి వచ్చేసి కుల మతాలు అనేది ఏం లేకుండా ప్రతి ఒక్కరికి, అంటే ఎస్సీలకు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి మధ్య ఏంటంటే స్విచ్లు పెట్టి వాళ్ళ మధ్య తగుదారులు పెట్టినాడు, కొట్టాటలు పెట్టి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మత రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. మత రాజకీయం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ దళితులు అంటే అదొక రాజకీయ మతోన్మాదులు అనేటోళ్ళు అనేది ఏం చేశారంటే మన ఏపీలో వచ్చేసి జరుగుతున్నారు. ఏపీలో ఎలా జరుగుతున్నాడంటే ఎలక్షన్లకు 2004లో మన రాజకీయ నాయకులు చేయని తప్పు ఒకటి చేసినారు. ఏంటంటే మన నరేంద్ర మోడీకి మద్దతు పలకడం వచ్చేసి అతను మనకి మద్దతు పలకడంతో ఏం చేసినారంటే
మన కూటమి ప్రభుత్వం విజయానికి వచ్చింది, గెలిచింది, సంతోషమే. కానీ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ఆ మతోన్మాది రాజకీయం అనేది మన చంద్రబాబు కూడా చేస్తున్నాడు. అంటే ఎలా చేస్తున్నాడు అంటే ఇప్పుడు మోడీజీ ఏం చేశాడంటే, మోడీజీ నీకే నేను చెప్తున్నాను, నువ్వేం చేసినావు అధికారంలోకి రాకముందు ఇండియాలో వచ్చేసి బీదవాడు అనేది లేకుండా చేస్తావన్నావు. మతాల మధ్య ఏ మాత్రం స్విచ్ పెట్టకుండా ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేస్తానని చెప్పినావు. నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే మతాల స్విచ్లు పెట్టడము వచ్చేసి ఉన్నవాడు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని బీదవాడిని చేస్తున్నావు.